పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ అధిష్టానం పోస్ట్ మార్టం మొదలుపెట్టిందా? అధికారానికి దగ్గరగా వచ్చి దూరం కావడానికి గల కారణాలు వెతికే పనిలో పడిందా? ఆ 4 రాష్ట్రాలే అధికారానికి దూరం చేశాయని నిర్ణయానికి అధిష్టానం వచ్చిందా? ఇందులో భాగంగానే ఆ 4 రాష్ట్రాల్లో ప్రక్షాళన చేయబోతుందా? వాచ్ దిస్ ఇన్ రిపోర్ట్. దేశవ్యాప్తంగా ఎన్నికల సమరం ముగిసింది. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి 30 సీట్లకు దూరంలో ఆగిపోయింది. ఆ 30 సీట్లు కాంగ్రెస్ గెలిచి ఉంటే దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి ఖచ్చితంగా వచ్చి ఉండేది. గత యూపీఏ పాలన తర్వాత చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ డీలా పడింది. అప్పటి వరకు అధికారం చెలాయించిన రాష్ట్రాల్లోనూ పవర్ను కోల్పోయింది. దీంతో కాంగ్రెస్కు పూర్వ వైభవం తెచ్చేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టారు. భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్రతో దేశమంతా చుట్టేశారు. ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్లమెంటు ఎన్నికల్లో అగ్రనేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయినప్పటికీ మరోసారి నిరాశే ఎదురైంది. గత పార్లమెంట్ ఎన్నికల కంటే ఈసారి ఇండియా కూటమికి మెజారిటీ సీట్లు వచ్చినా కానీ అధికారం మాత్రం దక్కలేదు. దీంతో అధికారం దూరమవడానికి గల కారణాలు ఏంటని వెతికే పనిలో కాంగ్రెస్ హైకమాండ్ నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై పోస్ట్ మార్టం నిర్వహిస్తోంది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు దక్కాయి. కానీ ఆ 4 రాష్ట్రాల్లో మాత్రం హస్తం పార్టీ ఘోరంగా విఫలమైనట్టు పోస్ట్ మార్టం నివేదికలో తేలిందట. అందుకే కేంద్రంలో అధికారం దూరమైందనే నిర్ణయానికి అధిష్టానం వచ్చిందట. ఆ 4 రాష్ట్రాల్లో అనుకున్న సీట్లు సాధించి ఉంటే మ్యాజిక్ ఫిగర్ వచ్చేదని అధిష్టాన పెద్దలు చెబుతున్నారట. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటకలో అధికారంలో ఉండి కూడా అనుకున్న స్థాయిలో సీట్లు ఎందుకు సాధించలేదని హైకమాండ్ పెద్దలు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పార్టీ నేతలపై సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఇక తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉంటే ఇందులో కాంగ్రెస్ పార్టీ కేవలం 8 ఎంపీ సీట్లు మాత్రమే కైవసం చేసుకుంది. కర్ణాటకలో సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా 11 సీట్లకే పరిమితమైంది. అటు ప్రతిపక్ష పార్టీ బీజేపీకి 19 చోట్ల గెలిచింది. ఇక్కడ బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంతోనే బీజేపీకి కేంద్రంలో అధికారం దక్కింది. అలాగే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లను కాంగ్రెస్ జీరోకి పడిపోయింది. దీంతో అధిష్టానం 4 రాష్ట్రాల నాయకత్వాలపై సీరియస్ అవ్వడమే కాకుండా పార్టీ ప్రక్షాళన చేయాలని సంకేతాలిచ్చినట్టు నేతలు చెబుతున్నారు. ఇక తెలంగాణ ఇచ్చాక 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అత్యధిక సీట్లు గెలుస్తుందని పార్టీ పెద్దలు భావించారు. కానీ ఇక్కడ కేవలం 8 సీట్లు మాత్రమే దక్కడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న జోష్ పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకు కనిపించలేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. గెలవాల్సిన చోట్లని ఎందుకు ఓడిపోయామని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారట. ఇదే విషయంపై పూర్తిస్థాయి నివేదికను అందించాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీకి ఆదేశాలు జారీ చేశారట. అటు మహబూబ్ నగర్, చేవెళ్ల, మెదక్, హైదరాబాద్, మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాల్లో కార్పొరేషన్ పదవులు తీసుకుని పనిచేయని వారిని ఆ పదవుల నుంచి తప్పించాలని ఆదేశించారట. ఇక పార్లమెంట్ ఎన్నికల కోడ్కు ముందు ఇచ్చిన 37 కార్పొరేషన్ చైర్మన్ల జీవోలను ఇప్పటికే పెండింగ్లోనే పెట్టారు. దీనికి ప్రధాన కారణం ఆ 5 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పనిచేయని వారిని తప్పించి ఆ ప్లేస్లో వేరే వారిని భర్తీ చేసే పనిలో రాష్ట్ర నాయకత్వం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారట. ఈ కార్పొరేషన్ల చైర్మన్ల పదవులను పార్టీలో కష్టపడ్డ వారికి మాత్రమే ఇచ్చేలా జీవోలను సిద్ధం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం అల్టిమేటం జారీ చేసినట్లుగా గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్లో కాక పుట్టిస్తున్నాయి. కార్పొరేషన్ పదవులు పొందిన వారికి యమగండంలా మారాయి. పార్లమెంట్ ఎన్నికల పుణ్యమా అని కొంతమంది పదవులు కట్ కాబోతున్నాయి. అయితే కొత్త లిస్టు వస్తే కానీ అందులో ఎంతమంది ఉంటారో, ఎంతమంది ఓడతారో అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది.